ఆ ఊర్లో సమయం రాత్రి 3:12కి ఆగిపోతుంది. ఈ కథ నాకు దొరికింది ఒక ట్రైన్ జర్నీలో. నేను రాత్రి ప్రయాణం చేస్తున్నాను. ఆ బోగీలో చాలామందున్నారు. కానీ ఎవరూ పెద్దగా మాట్లాడడం లేదు. నా పక్క సీట్‌లో ఒక పెద్దాయన కూర్చున్నాడు. ఆయన ముఖంలో ఒక వింత భయం. కానీ అది కొత్త భయం కాదు. ఎప్పటినుంచో వెంటాడుతున్న భయం. నేను ఫోన్‌లో వీడియోస్ చూస్తుంటే ఆయన నన్ను చూసి ఒక ప్రశ్న అడుగుతాడు. రాత్రి 3:12కి నువ్వేం చేస్తుంటావు? నేను నవ్వుతూ అన్నాను. నిద్రపోతాను. ఇంకేం చేస్తాం? అయితే ఆయన నవ్వలేదు. ఆయన కళ్ళలో ఏదో ఒక చీకటి కనిపించింది. మెల్లగా, చాలా నెమ్మదిగా అన్నాడు. ఒక ఊర్లో రాత్రి 3:12 తర్వాత సమయం ముందుకు వెళ్ళదు. అది విన్న వెంటనే నేను షాక్ అయ్యాను. సమయం ఆగిపోవడం ఏంటి సార్? ఆయన కిటికీ నుంచి బయట చీకటిని చూశాడు. అక్కడేమీ లేదనిపిస్తుంది. కానీ ఆయనకు మాత్రం ఏదో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అది టైం కాదు బాబు. అది ఒక శాపం. ఆ మాట విన్న వెంటనే నేను ఆయనకి ఇంకా అడిగాను. ఏ ఊరది? ఆ పెద్దాయన తలూపాడు. పేరు అడగకు. పేరు తెలిసిన దగ్గర నుంచి అది నిన్ను కూడా గుర్తుపెట్టుకుంటుంది. నాకు ఆ మాట చాలా వింతగా అనిపించింది. ఎందుకు 3:12కి? ఆయన ఊపిరి బాగా పీల్చుకొని ఒక మాట చెప్పాడు. ఎందుకంటే ఆ టైంలో ఒక్కసారి అక్కడ ఎవరో చనిపోయారు. కానీ వాళ్ళ సమయం చావలేదు. అది అక్కడే ఆగిపోయింది. ఆ మాటలు విన్నాక నేను చిన్నగా భయపడ్డాను. కానీ లోపల క్యూరియాసిటీ ఎక్కువైంది. నేను యూట్యూబ్‌లో హర్రర్ వీడియోస్ ఎక్కువగా చూసేవాడిని. అందుకే అలాంటి ప్రదేశాల గురించి నాకు చాలా ఇష్టం. ఒకసారి వెళ్ళి వస్తే అయిపోతుందని నాకు అనిపించింది. ఇంటికి వెళ్ళాక నా ఫ్రెండ్ సూర్యకి కాల్ చేసి అడిగాను. నీకు 3:12 ఊరు గురించి తెలుసా? ఆ మాటలు విన్న వెంటనే సూర్య సైలెంట్ అయ్యాడు. కొంచెం సేపటికి అన్నాడు. అది అడగకు. నా కజిన్ ఒక్కసారి వెళ్ళాడు. కానీ తిరిగి రాలేదు. నాకొక్కసారిగా గుండె బరువైంది. కానీ నేను అడగలేదు. నేను చెప్పాను. నేను వెళ్తాను అని. సూర్య నెమ్మదిగా చెప్పాడు. వెళ్తే ఒకటి గుర్తుపెట్టుకో. 3:12కి నీ పేరు పిలిస్తే నువ్వు స్పందించకు. ఎవరు పిలుస్తారు? సూర్య ఒక మాట అన్నాడు. సమయం. 2 రోజుల తర్వాత నేను బైక్ తీసుకొని ఆ ప్రాంతానికి బయలుదేరాను. వెంటనే గమనించాను. నెట్వర్క్ తగ్గింది. జీపీఎస్ పనిచేయలేదు. రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. చుట్టూ అడవి, పొలాలు, చీకటి. రాత్రి 1 గంటలు అయ్యేసరికి ఒక పాత బోర్డు కనిపించింది. ఆ బోర్డు మీద తెలుగులో ఇక్కడి నుంచి వెనక్కి తిరుగు. మరొక లైన్లో రాత్రి 3:12కి ఎవరూ బతకరు. ఆ మాటలు చూసి నా చేతులు చల్లగా అయ్యాయి. అంతలో గాలి లేకుండానే టక్ టక్ అంటూ ఎవరో నడిచిన శబ్దం నాకు వినిపించింది. నేను చుట్టూ చూశాను. కానీ అక్కడ ఎవరూ లేరు. నా ఇమాజినేషన్ అనుకొని బైక్ స్టార్ట్ చేశాను. అయితే ఒక బోర్డు వెనుక చిన్నగా రాసి ఉంది. 3:12 మళ్ళీ వస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత ఒక చిన్న ఊరు వచ్చింది. ఇల్లున్నాయి, లైట్లున్నాయి. కానీ కుక్కలు లేవు, పిల్లలు లేరు. ఎవరూ మాట్లాడరు. ఎవరూ బయట కనిపించరు. ఆ ఊరు మొత్తం మౌనం. నేను ఊర్లో అడుగుపెట్టిన వెంటనే నా ఫోన్ బ్యాటరీ 70 నుంచి 15కి పడిపోయింది. అది ఇంపాసిబుల్. అప్పుడే ఒక ఇంటి ముందు ఒక వృద్ధుడు కనిపించాడు. అతను నన్ను చూసిన వెంటనే అర్థం చేసుకున్నాడు. నువ్వు బయటవాడివా అని అడిగాడు అతను. నేను అవును అన్నాను. అతను భయంతో చెప్పాడు. ఇక్కడ రాత్రి 3:12కి సమయం ఆగిపోతుంది. ఆ టైం తర్వాత ఎవరూ బయట ఉండరు. ఆయనని నేను అడిగాను, ఎందుకు? అతను చాలా నెమ్మదిగా అన్నాడు. అప్పుడు అది బయటికి వస్తుంది. నేను అడిగాను, అది దయ్యమా? ఆ వృద్ధుడు తలూపలేదు, నవ్వలేదు. అతను ఒక మాట అన్నాడు. అది దయ్యం కాదు, సమయంలో ఇరుక్కుపోయిన వాళ్ళ శబ్దం. ఆ మాట విన్న వెంటనే నా ఒళ్ళంతా జలకరించింది.
అతను నాకు ఒక కాగితం ఇచ్చాడు. దాని మీద కొన్ని రూల్స్ ఉన్నాయి. 3:11 వరకు సేఫ్. 3:12 తర్వాత నీ పేరు పిలుస్తారు. నీ పేరు వినిపించినా స్పందించకు. గడియారం చూసి ఇంకేమీ కాదు అనుకోవద్దు. కళ్ళు మూసుకోకూడదు. కళ్ళు మూసుకుంటే వాళ్ళు దగ్గరికి వస్తారు. ఆ పేపర్లో చదివిన తర్వాత నేను ఆ ముసలాయన్ని అడిగాను, ఇది ఎవరు రాశారు? అతను ఒక మాట అన్నాడు, బతికి బయటపడ్డ ఆ ఒక్కడు. అతను నన్ను ఒక పాత గదిలో ఉంచాడు. గదిలో మంచం, ఒక పాత గోడ గడియారం, ఒక చిన్న అద్దం. నేను ఆ అద్దంలో చూశాను. నా ముఖం కనిపించింది, కానీ వెనుక ఒక షాడో కనిపించింది. నేను వెంటనే వెనక్కి తిరిగాను. అక్కడెవరూ లేరు. మళ్ళీ అద్దంలో చూశాను. షాడో ఇంకా ఉంది. అప్పుడే నేను భయంతో అద్దాన్ని గుడ్డతో కప్పేశాను. గడియారంలో టైం 2:58. ఇంకా 14 నిమిషాలున్నాయి. 3:10కి గోడల మీద గోళ్ళ గీతలు. ఫ్లాష్ వేసి గోడలు చూశాను. అక్కడ చిన్న చిన్న గీతలు, కానీ అవి పెన్సిల్ మార్క్స్ కాదు, గోళ్ళతో గీసిన గీతలు. ఎవరైనా బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. బయట చెప్పుల శబ్దం, కానీ ఊరు మొత్తం లాక్ వేసింది కదా. అప్పుడు గడియారంలో టైం 3:11. సెకండ్ల ముళ్ళు మెల్లగా ఆగిపోవడం మొదలైంది. 3:12కి సమయం నిజంగానే ఆగిపోయింది. ఫోన్ సిగ్నల్ పోయింది. టార్చ్ లైట్ డిమ్ అయింది. గదిలో గాలి ఆగిపోయింది. ప్రపంచం మొత్తం పాజులా మారింది. నాకు నిజంగా అనిపించింది సమయం ఆగిపోయింది. అప్పుడు తలుపు దగ్గర టక్ టక్ అని నెమ్మదిగా డోర్ నాక్ చేసినట్టు ఒక శబ్దం వస్తుంది. మరొక వైపు నుంచి కాదు, గోడల నుంచి ఒక గొంతు. నీ పేరు? నా పేరు చెప్పబోతుంది. నేను వెంటనే నోరు మూసుకున్నాను. అప్పుడు మరో మాట, నువ్వు వినిపిస్తున్నావా? అది బయట నుంచి కాదు, అది నా గదిలోనిది. దాని తర్వాత అద్దం మీద ఉన్న గుడ్డ కదిలింది. ఒక్కసారిగా అద్దం నుంచి ఒక చేతి వేళ్ళు బయటకు వచ్చాయి. అవి నల్లగా, పొడవుగా, గట్టి గోర్లతో ఉన్నాయి. అవి గుడ్డను లాగుతున్నాయి. నేను వెనక్కి తగ్గాను. ఇప్పుడు రెండో చేతి కూడా 2 చేతులు బయటికి వస్తున్నాయి. అంటే అది అద్దం లోపలుంది. అప్పుడే దగ్గరగా ఒక గొంతు, భయపడుతున్నావా? నేను కళ్ళు మూసుకోవాలనుకున్నాను, కానీ రూల్స్ గుర్తొచ్చాయి. కళ్ళు మూసుకుంటే అది దగ్గరగా వస్తుంది. నేను కళ్ళు తెరిచున్నాను, కానీ చేతులు ఇంకా ముందుకు వస్తున్నాయి. భయంతో గోడ గడియారాన్ని తీసి నేలకేసి కొట్టాను. గడియారం పగిలింది, కానీ టైం మారలేదు. ఇంకా 3:12. నేను మూలలోకి వెళ్ళాను. గోడ మీద షాడో కూడా కదులుతుంది. అది నా వెనుక నిలబడినట్టు నాకు అనిపించింది. అప్పుడే గోడ మీద రక్తంతో రాసినట్టు, టైం ముందు కదలాలంటే ఎవరైనా రక్తం చిందించాలి. అందుకే ఆ ఊర్లో ప్రతిరోజు 3:12కి ఎవరో కనిపించకుండా పోతారు. అద్దం నుంచి చేతులు నా వైపుగా వచ్చాయి. నేను భయంతో టేబుల్ మీదున్న గ్లాస్ బాటిల్ పట్టుకొని నేలకేసి కొట్టాను. బాటిల్ పగిలింది. అది నా చేతికి చిన్న కట్ అయింది. చిన్నగా రక్తం వచ్చింది. ఆ క్షణమే ఆ అసాధ్యం జరిగింది. పగిలిన గడియారం లేకపోయినా గోడ మీద మినిట్స్ ముళ్ళు కదిలినట్లు. 3:13. సమయం ముందుకెళ్ళింది. అంతే. ఆ నీడ ఒక భయంకరమైన శబ్దం చేసింది. అద్దంకి క్రాక్ వచ్చింది. చేతులు వెనక్కి లాగబడ్డాయి. తలుపు తానే తెరుచుకుంది. బయట ప్రపంచం మళ్ళీ నార్మల్ అయింది. అది చూసిన వెంటనే నేను పరుగు పెట్టాను. నేను నా బైక్ దగ్గరికి పరిగెత్తాను.
బైక్ స్టార్ట్ చేసి వేగంగా వెళ్ళిపోతున్నాను. అప్పుడే నా వెనుక గొంతు, ఇప్పుడు నీ టైం మొదలైంది. అది విన్న వెంటనే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. బ్యాక్ మిర్రర్లో చూశాను. రోడ్డంతా ఖాళీగా ఉంది. కానీ మిర్రర్లో మాత్రం ఒక షాడో నా వెనుక కూర్చుంది. నేను వెంటనే మిర్రర్ తీసేసి పడేశాను. షాడో కనిపించలేదు. అది చూసిన వెంటనే నేను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాను. నేను నగరానికి చేరిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అన్నీ కుదిరినట్టే నాకు అనిపించింది. కానీ రాత్రి నా ఇంట్లో గడియారం సరిగ్గా 3:12కి ఆగిపోయింది. నేను లేచాను. నా ఫోన్ చూసుకున్నాను. నా ఫోన్లో కూడా 3:12. అప్పుడు చెవిలో మళ్ళీ అదే గొంతు, నీ పేరు. నేను కళ్ళు తెరిచి అద్దం వైపు చూశాను. అద్దంలో ఆ షాడో నెమ్మదిగా నవ్వుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కథ నీకు తెలిసిపోయిందంటే నీ సమయాన్ని కూడా అది గుర్తుపెట్టుకుంది. ఈరోజు రాత్రి నీ గడియారం 3:12కి ఆగిపోతే దయచేసి నీ పేరు పిలిచినా స్పందించకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం తెలుగు భయమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.